మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV99 న్యూస్. సూచనలు ఇచ్చుకుంటూ వేరే డివిజన్ స్టాఫ్ వనపర్తి నుంచి కూడా స్టాఫ్ని తీసుకొని వచ్చి ఇక్కడ టీములుగా తయారు చేసి రెగ్యులర్గా మానిటర్ చేయడము, ఆ రోజు ఉదయం వెళ్ళి మేకపిల్లల్ని ఆ 4 కేజెస్లో పెట్టడము, సో పెట్టి మళ్ళీ నైట్ అంతా మేకపిల్లలు ఉంటాయి, ఉదయం వాటిని తీసుకొని రావడం, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చేసినాము. సో ఇన్ని రోజులు మేబీ మనం మొన్న కూడా నేను చెప్పాను, దానికి ఆహారం దొరుకుతుంది అక్కడ ఆ డంప్ యార్డ్ దగ్గర కుక్కలు ఉండడము, తర్వాత ఆ గుట్ట మీద కూడా వైల్డ్ బోర్డ్స్, అవి అడవి పందులు, ఇట్లాంటివి మంచి ఆహారం, దానికి ఆహారం దొరుకుతుంది కాబట్టి అక్కడనే ఉండి అక్కడనే వెళ్ళి రావడం ఇట్లాంటివి చూసినాం మనం. సో గత 2-3 రోజుల నుంచి కూడా కంటిన్యూగా కనబడుతుంది. సో మేబీ మరి రాత్రి మనకు తెల్లారగట్ల ఎర్లీ మార్నింగ్ బోన్లో అది ఈరోజు మనకు ఆ మేకపిల్లని చూసి వచ్చింది, బోన్లో చిక్కింది. సో అందరు కూడా ఇప్పుడు ప్రజలకు కూడా కొంత ఇది ఈజీ అయిపోయినది. సో వాళ్ళు కూడా ఎలాంటి ఇది లేకుండా ఇప్పుడు హాయిగా ఉండొచ్చును. సో కొంత ఇట్లాంటి చిరుతపులులు ఎప్పుడు కూడా కొంచెం తెలివిగానే ఉంటాయి, అడవి జంతువులు కాబట్టి, వాటి ప్రదేశంలో మనం ఉన్నాం కాబట్టి ఆందోళన అనేది సహజమే, కానీ కొంత అవగాహన చేసుకొని కూడా బాగానే ఉన్నారు, కోఆపరేట్ చేశారు ఇన్ని రోజులు కూడా అక్కడ ఉన్నటువంటి వీరన్నపేట ప్రజలు. సో వాళ్ళ కోఆపరేషను, మన ఎఫర్ట్స్ అన్నీ కూడా ఫలించి ఈరోజు చిరుతపులి మనకు చిక్కింది. దీన్ని ఇప్పుడు కొంత ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి జూ పార్కుకు పంపించాము, హైదరాబాద్ జూ పార్కుకు. అక్కడ కొంత ట్రీట్మెంట్ చేసి మళ్ళీ దగ్గరలో ఉన్నటువంటి అడవిలోకి దాన్ని రిలీజ్ చేస్తారు. ఇక అన్నీ అంటారు, అప్పటి నుంచి 2 ఉన్నాయన్నారు, తర్వాత కబ్స్ ఉన్నాయన్నారు, రకరకాలటువంటి గుహాగానాలే, కానీ ఇంతవరకు 2 ఎప్పుడు మనకు కనిపించలేదు, ఎక్కడ కూడా దాని ఆనవాళ్ళు లేవు, ఏ కెమెరా కూడా చిక్కలేదు. ఇదే చిరుతపులి మొదటి నుంచి కూడా తిరిగేది అదొకటే, అది మనకి ఈరోజు పడింది.
ఇప్పుడు ఒక ఎలుగుబంటి చనిపోయింది, 2 చిత్రాలు చనిపోయింది. ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి తీసుకెళ్లే క్రమంలో అవును మీరేమైనా ఫుడ్ ఏర్పాటు చేసి ఫుడ్ ఇచ్చినా తినవు, అందుకనే వెటర్నరీ డాక్టర్స్ని కూడా తీసుకొచ్చి చూపించడం జరిగింది. లోకల్ వెటర్నరీ డాక్టర్స్ వాళ్ళ సజెషన్స్ ఉన్నాయి. మనం జూ పార్క్ వెటర్నరీ డాక్టర్ల వాళ్ళకు కూడా దీని కండిషన్ అంతా కూడా మనం వీడియో తీసి పంపించాము. అది మామూలు ఇంజ్యూరీస్, అంటే దానికి కొట్టుకుంటుంది, మరి వైల్డ్ లైఫ్ కాబట్టి ఒక్కసారి బంధించినప్పుడు ఫెరోషియస్గా కొట్టుకోవడం జరుగుతుంది ఒక్కోసారి. అందుకని ఈ జనాలు కూడా 1000-2000 మంది ఉండి ఆ గొడవ చేస్తే దాంట్లో కొంత ఇది స్ట్రెయిన్కి అయ్యి ఒక్కొక్కసారి అట్లాంటి సంఘటనలు ఏమైనా జరిగి ఉండొచ్చు. కానీ ఇప్పుడు డాక్టర్స్ చెప్పిన ప్రకారం అయితే అది బాగానే ఉంది. సో హైదరాబాద్ వెళ్ళడానికి 1.5 hours అంత పడుతుంది కాబట్టి అంతకంటే ఎక్కువ మనం ఇప్పుడు ఇక్కడ ఏం చేయలేం. ఒకవేళ ట్రాంక్యులైజ్ చేసి దానికి ట్రీట్మెంట్ చేయాలన్నా కూడా అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి రావాలి. వాళ్ళు వచ్చే టైంలో మనం వెళ్తే అక్కడ మంచి ఎక్విప్మెంట్ ఉంటుంది, ల్యాబ్ ఉన్నది కాబట్టి అక్కడ మనకు ట్రీట్మెంట్ చేసి దాన్ని మళ్ళీ రిలీజ్ చేయడానికి అవకాశం ఉంది. సో ఎట్లాంటి ఇబ్బంది లేదని మనకి ఇక్కడ లోకల్ డాక్టర్స్ కూడా చెప్పారు కాబట్టి మనం పంపించడం జరిగింది. ఇప్పుడు నేను సూచనలు ఏమిటి, టెన్షన్ ఇప్పుడు ఉన్నటువంటి లెపర్డ్ అయితే మనకు పట్టుబడింది. ఇట్లనే 2-3 దిక్కులు మనకు కోయిలకొండలో చూసినట్టయితే ఒకటి తిరుగుతుంది, అక్కడనే యనమన గన్లలో అప్పుడు కూడా జరిగింది. సో చిరుతపుళ్ళు మన అడవిలో ఉన్నాయి. అడవికి దగ్గరలో ఉన్న ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిందే ఎక్కడున్నా కూడా. సో ఇట్లాంటిది వచ్చినప్పుడు ఆందోళన చెందుతూ కొంత సమయం పాటించినట్టయితే మనకు ఇట్లా బోన్లు ఏర్పాటు చేసి ఇది పట్టడం, ఇది ఒకటే మార్గం, వేరే మార్గాలు లేవు. పైనుంచి వలలేసి పట్టాలి, ఇట్లాంటిదంతా కూడా ఇబ్బందికరమైన ఫారెస్ట్ ఏరియాలు. అదే మనకు టౌన్లలో అక్కడిక్కడ ఉన్నట్టయితే వేరే మార్గాల ద్వారా పడతాం. కానీ ఇది ఫారెస్ట్లో అయితే ఇట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. సో అన్ని డిస్ట్రిక్ట్స్లలో కూడా ఈ మధ్యలో వార్తలు వస్తున్నాయి, ఎందుకంటే వాటి పాపులేషన్ కూడా పెరుగుతుంది. మన దగ్గర కూడా మంచి అడవి విస్తీర్ణం అభివృద్ధి చెందుతుంది కాబట్టి వాటి పాపులేషన్ పెరిగింది. సో ఇట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కానీ మనమే సమయం పాటించి కొంత ఓపికతో ఉన్నట్టయితే మనం ట్రాప్ చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV 99 న్యూస్.